హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నేనైతే మార్నింగ్ రొటీన్ చేయాలనుకుంటున్నానండి, చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని ఫ్రెష్ చేసి వాళ్ళకి ఫస్ట్ మిల్క్ కలుపుతానండి. మా జున్ను అయితే బాటిల్ ఫీడింగ్ ఇంకా మానలేదండి. మా చిన్న పాప గ్లాస్తో తాగేస్తుంది. తర్వాత టిఫిన్స్ చేసి తర్వాత వంట చేస్తానండి. ఈరోజు వంకాయ కర్రీ వండుతున్నానండి. నాకైతే వంట రాదండి అసలు. మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను. అమ్మగారి ఇంట్లో ఆడపిల్ల ఎవరైనా క్వీనే కదండి. ఏం పనులు చేయరు, వాళ్ళు కూడా చెప్పరు, అవునా కదా. మా జున్నుకి టిఫిన్ పెడుతున్నానండి. ఇంకా గంటలు గంటలు తింటుందండి మా పాప. అయితే రోజు నేను చిన్న పాపకి పెరుగు తోడు పెడతానండి. ఆ పెరుగు మేగడ ఒక బాక్స్లో తీసి దాస్తానండి. అది నిండిపోయిన తర్వాత దాన్ని చిలికేసి వెన్న తీసి నెయ్యి తీస్తానండి. ఈ వీడియో కూడా నేను విడిగా ఒకటి చేస్తానండి, నేను నెయ్యి ఎలా చేస్తాననేది. సరే అండి, సరే 12 అయిందండి. మా చిన్న పాపకి అన్నం పెడుతున్నానండి. తనకి లోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. తనకి కొంచెం రైస్ వేసి అందులో నెయ్యి కలిపి వేడిగా చారు వేడి చేసి పెడుతున్నానండి. చారు అన్నం బాగా తింటుందండి పాప. ఫాస్ట్గానే తినేస్తుందండి మా చిన్న పాప. జున్ను అయితే చాలా టైం పడుతుందండి. రోజు వెనకాల తిరగాలండి, చాలా ఇబ్బంది. అదే వీడియో పెట్టాను కదండి నిన్న, ఇద్దరు ఎలా తింటారనేది. ఇంకా బట్టలు పెట్టానండి. ఈరోజు బట్టలు ఉతకాలి. ఇందులో మా ఆయన అయితే చాలా హెల్ప్ చేస్తారండి. ఆయన వల్లే నేను ఇంకా ఇద్దరు పిల్లలతో పని చేసుకున్నానంటే ఆయనే హెల్ప్ చేస్తారు బాగా. మా జున్ను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. పైకి వచ్చాం బట్టలు ఆరేయడానికి. జున్ను చూడండి బట్టలు బాగా ఆరేస్తుంది. నాకు ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తుందండి, వాళ్ళ డాడీ లాగే. అందుకే జున్ను వాళ్ళ డాడీ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇద్దరు ఇష్టమే, చిన్న పాప కూడా ఇష్టమే. పైకి వచ్చామండి, చూడండి ఎలా ఆరేస్తుందో మా జున్ను. ఆ బట్టలన్నీ ఆరేసామండి, ఇంకొన్ని కింద వేసాము. ఇది మా పైన అండి. ఇంటి వెనకాల చూడండి చాలా బాగుంటుందండి. వెనకాలన్నీ పొలాలండి, చల్లగా గాలి వస్తుంది. నైట్ టైం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంటి వెనకాలండి ఇది మాది. మేము పైన ఉన్నాం కదా, ఇది టెర్రస్ పై చుట్టూ అనమాట చాలా ఇల్లులు ఉంటాయి. చూడండి ఇంకా టైం 1 అయిపోయిందండి. ఇంకా భోజనం టైం అయిపోయింది. వారికి అన్నం పెట్టేస్తున్నాను. కర్రీ ఎలా ఉంటుందో ఏంటో, ఏమంటారు. కొంచెం టెన్షన్ ఉంటుంది కదా వంట చేశాక, ఎలా ఉంది ఏమంటారు అని. వంట అయితే చేస్తానండి, మరి పెడుతున్నాను, ఏమంటారు. తిన్నారు, ఏమనలేదు, బాగుందన్నారు. నేను కూడా తినేస్తున్నానండి. నాకు ఆకలేసింది పని చేసిన తర్వాత. చెప్తాను ఎలా ఉందనేది. ఓకే, పర్లేదు, బాగుంది. థ్యాంక్ యూ.